అపురూపమైనదమ్మ ఆడజన్మ. కార్యేషు దాసి కరణేషు మంత్రి భూచేషు మాత సేనేషు రంభ. ఆడదంటే ఆటబొమ్మగా చూస్తూ భారతీయ మహిళకున్న ప్రత్యేకతను గుర్తించగా పెళ్లిని కూడా ఒక ఒప్పందంగా చూసే కథానాయకుడు చివరకు తన బ్రతుకులో సగపాలు జీవితాన్ని అంకితం చేసే స్త్రీ జాతి ఔన్నత్యాన్ని తెలుసుకొని వారి త్యాగాన్ని కీర్తిస్తూ సిరివెన్నెల రాసిన గీతాన్ని స్వరపరిచింది కీరవాణి. యేసుదాసు హృదయంగా ఆలపించిన ఈ విశిష్ట గీతాన్ని మనకు పాడి వినిపించబోతున్న వారు దాదా ఖలందర్ గారు. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రంభా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతోంది పడతి పదే లోకమై. మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు. ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్థము లేని త్యాగం భార్యగా రూపమే పొందగా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. కలిమిలేములన్నీ ఒకే తీరుగా కలిసి పంచుకోగా సదా తోడుగా. కలిసి రాని కాలం వెలేవేసిన విడిచిపోని బంధం తనై ఉండగా. సహధర్మచారిణి సరిలేని వరమని సత్యాన్ని కనలేని నాడు మోడుగా మిగలడా పురుషుడు. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ
జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రంభా.